దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం లూకాసువార్త 1:50. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములుండును. చూడండి, దేవుడైన యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి ఆయన దాచి ఉంచిన ఆశీర్వాదములు ఎన్నెన్నో ఉన్నాయి. అయితే దేవుని పరిశుద్ధ నామమునకు లోబడి జీవించినటువంటి వారందరి మీద ఆయన యొక్క కృపా కనికరము ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉంటుంది. అబ్రహాము గారు తన కుమారుని కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. దేవుని యొక్క మాటకు విధేయత చూపించాడు. మరి దాన్ని బట్టి దేవుడు అబ్రహాముతో, నీవు నాకు భయపడువాడువని నేను తెలుసుకున్నాను అన్నారు. అబ్రహాము దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి మరి దేవుని యొక్క కనికరము తరతరములు కూడా ఆయన మీద ఉండినట్లుగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అయితే దేవుని యందు నిత్యము మనం భయం కలిగి ప్రవర్తించేవారుగా ఉన్నప్పుడు మన జీవితము ఎంతో ధన్యకరంగా ఉంటుంది. ప్రార్థన. దేవా, నీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరిచి దీవించి ఆశీర్వదించండి. వారికి వారింటి వారి రక్షణ ఇవ్వండి. వారిని ప్రభా తండ్రి, ఇదిగో ప్రతి ఒక్క శ్రమ, ఇబ్బంది, బాధ నుంచి విడిపించండి. సమస్త విషయంలో మీకు లోబడి జీవించేవారుగా వీరిని లేవనెత్తండి. ఎవరైతే నీకు లోబడతారో, భయపడతారో వారికి నువ్వు ఉంచిన ఆశీర్వాదములు ఎన్నెన్నో ఉన్నాయి ప్రభా. వాటిని పొందుకునేవారుగా వీరు తండ్రి నాయన వీరిని దర్శించండి. ఇదిగో తండ్రి, వీరి కుటుంబాలున్న ప్రతి శోధన యేసు నామములో తొలగిస్తున్నాము. వారి ఉద్యోగాలు, చదువులు, ఆరోగ్యాలు, బిజినెస్, వర్క్స్ అన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండండి. వారి సమస్త విషయాల్లో మీరు సహాయం చేయండి ప్రభా. అయ్యా, వారు తండ్రి నాయన నీకు భయపడకుండా, లోబడకుండా అయ్యా తండ్రి ఎంతో భయంకరమైన పాప జీవితాన్ని కలిగి జీవించేవారుగా ఉంటూ ఉన్నారేమో. ఇకనైనా నీకు లోబడి భయపడి అయ్యా నీ యందు నిలిచుండేవారిగా, నీ కనికరాన్ని, కృపను వారు పొందుకునేవారిగా ఉండుటకు సహాయం చేయమని ఈ ప్రార్థన యేసు నామములో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.